టీడీపీ జనసేన ఉమ్మడిగా ఎన్నికల శంఖారావాన్ని పూరించాయి. ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో వైసీపీని ఓడించి 2024లో టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించాయి. మరొక వైపు టీడీపీ జనసేన మైత్రికి ఆశీస్సులు అందించాలని బీజేపీ అధిష్టానాన్ని కోరినట్లుగా వెల్లడించారు పవన్. విజయనగరం జిల్లా పోలిపల్లిలో నిర్వహించిన బహిరంగ సభ వేదికపై నుంచి టీడీపీ జనసేన పొత్తుపై రెండు పార్టీల అధినేతలు క్లారిటీ ఇచ్చేశారు. రెండు పార్టీల పొత్తు చారిత్రక అవసరమన్నారు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్ర భవిష్యత్తును ఆకాంక్షించి హైకమాండ్ మేము ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని అటు జనసేన ఇటు తెలుగుదేశం కార్యకర్తలు పూర్తిగా ఆచరిస్తూ ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని కోరుతున్నా. జగన్ పని అయిపోయింది. ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు రేపు జరిగే కురుక్షేత్ర యుద్ధంలో వైసీపీ ఓడిపోవడం. कार गराज नेटवर्क ग्रेट, क्लेम कवर ग्रेट, प्राइस वेट वाह प्राइस भी ग्रेट. टाटा AIG कार इंश्योरेंस ट्रस्टेड नाम, फैंटास्टिक नाम. ఖాయం అది నిర్ణయం అయింది. వైసీపీ ఎమ్మెల్యేలను మంత్రుల్ని మార్చినా ప్రయోజనం లేదన్నారు చంద్రబాబు. ఎమ్మెల్యేలు కూడా ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు. ఎంఆర్ఓలు మారిగా 5 ఏళ్ళు ఇక్కడ పనిచేశాడంట, ఈయన ఇంకో కాన్స్టిట్యున్సీ పంపిస్తారంట. ఇక్కడ మంత్రిగా చేశాడంట, ఇక్కడ ఆయన కథలన్నీ తెలిసిపోయినాయి, ఆయన లీలలో ప్రజలకు అర్థమైపోయినాయి కాబట్టి ఆయన ఇంకో ఊరికి పంపిస్తారంట. 80-90 మంది ఎమ్మెల్యేలు పనికిరారంట. వాళ్ళని మార్చడమో లేకుంటే వాళ్ళు తీసేయడమో చేస్తారంట. వాళ్ళు కాదు పనికిరాని వాళ్ళు, పనికిరాని వ్యక్తి, రాజకీయాలకు ఏమాత్రం అర్హత లేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసమే ఎన్డీఏలో ఉండి కూడా టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నామన్నారు పవన్. రోడ్డు మీద తిరుగుదామంటే కేసులు పెడతా ఉన్నారు, ప్రజాస్వామ్యబద్ధంగా గళం విప్పుదామంటే కేసులు పెడతా ఉన్నారు. ఈ పొత్తుని మీరు మనస్ఫూర్తిగా మీ బ్లెస్సింగ్ కావాలి అని చెప్పి నేను అమిత్ షా గారికి తెలియజేశాను. వారు ఎంతవరకు ఒప్పుకుంటారో నాకు తెలియదు, కానీ నా మొదటి ఆఖరి ప్రయత్నం కూడా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలి అంటే ఎక్కడి నుంచి మనుషులు రారు, మన భవిష్యత్తుని మనమే నిర్మించుకోవాలి. మార్చాల్సింది ఎమ్మెల్యేని కాదు ముఖ్యమంత్రినన్నారు పవన్. 2024లో ఏపీలో టీడీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు ఆయన. మొత్తానికి కలిపి 80 మంది ఎమ్మెల్యేలు మారుస్తున్నారని వింటా ఉన్నాను. మార్చాల్సింది ఎమ్మెల్యేలు కాదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. ఈ 2024 మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, మార్పు తీసుకొస్తున్నాం, జగన్ని ఇంటికి పంపించేస్తున్నాం. టీడీపీ జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి పోలిపల్లి సభ సక్సెస్ కావడంతో రెండు పార్టీల్లోనూ ఉత్సాహం నెలకొంది.